గద్వాల జిల్లా కోఆర్డినేటరు. మరి ఈనాడు నడిగడ్డలో పత్తి విత్తన రైతులకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంత కాదు. ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో పంటలు వేసి వాళ్ళు పండించుకున్నటువంటి పంటను మొత్తం కొనమని ఇవాళ మధ్యవర్తులు, దళారులు, ఈ ఆర్గనైజర్లు మరి బెదిరింపులకు పాల్పడి ఇవాళ రైతులు పంటను పీకేసుకునే పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటంటే గత 40 ఏళ్ల నుంచి కూడా సీడ్ పత్తి రైతులు మరి చాలా గోసపడతా ఉన్నారు, మోసం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు 40 ఏళ్ల నుంచి ఎక్కడ ఎంత పంట అంత కొనుక్కునే వాళ్ళు, అంత తీసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ రైతు కమిషన్ వచ్చిపోయిన తర్వాత ఈ మధ్యవర్తులు, బ్రోకర్లు, ఈ దళారులు ఏదైతే ఉన్నారో మేము ఎక్కడికి పండిన పంట మొత్తం కొనము, కేవలం 2 క్వింటాలే పత్తి విత్తనాలు కొంటామని కొత్త నాటకానికి తెరలేపినారు. మరి మిగతా పండిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి? ఒకవేళ బయట రైతులు అమ్ముకుని కాబట్టి పీడీ యాక్ట్లు పెడుతుంది. మరి ఆ పీడీ యాక్ట్ లేదో మరి ఈ దళారుల పైన, ఈ ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్లు పెట్టి వీళ్ళని జైలుకు పంపిస్తే తప్ప ఈ ప్రాంతానికి విముక్తి చెందదు. నడిగడ్డ ప్రాంతంలో ఇది ఒక సీడ్ హబ్ గా వెళ్లి విరుస్తున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులు మరి వాళ్ళ కుటుంబాలే పోయి కుటుంబాలుగా చేనులపై 24 గంటలు మరి దాదాపు 3 నెలలు కష్టపడితే, తల్లి, పిల్ల, పెండ్లం, అక్క, చెల్ల కష్టపడితే పంట పండించి మరి తెచ్చి మధ్యవర్తులు ఈ ఆర్గనైజర్ చేతుల్లో పడితే ఆర్గనైజర్లు ఈ రకంగా బ్లాక్ మెయిల్ ఫెయిల్ అయిందంటారు, పాస్ అయితే కూడా ఫెయిల్ అయిందంటారు. మరి దానికి డబ్బులు రావంటారు. మరి వాటిని విత్తనాలు ఎక్కడ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. మన రైతు కమిషన్ వచ్చిండ్రు, ఆ కమిషన్ కూడా చెప్పడం జరిగింది ఫెయిల్ అయిన విత్తనాలకు కూడా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత కంపెనీది అని. మరి దాన్ని ఎక్కడ తుంగలో తొక్కినారో మరి అర్థం కాదు. జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందిస్తలేరు. మరి చూస్తా ఉన్నాం ఇలా బింగితోటి గ్రామం దగ్గర పెద్ద ఎత్తున రైతులు దాదాపు 1000 మంది నడి రోడ్డు పైన ఒక 4-5 గంటల లోపు రాస్తారోకా చేస్తే కూడా నిమ్మకు నిలెత్తనట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, మళ్ళీ అదేవిధంగా జిల్లా అధికారులు కూడా స్పందించకపోవడం అంటే చాలా బాధాకరము. మరి మధ్యవర్తులు మాత్రం కేవలము రైతుల దగ్గర భూములు ఇక్కుంటున్నారు. మరి పైసలు ఇచ్చి వడ్డీలకు వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ లేసి లాస్ట్గా ఉన్నటువంటి 2 ఎకరాలను కూడా గుంజుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నడిగడ్డ ప్రాంతంలో ఉండడం దుర్మార్గము. మరి వాళ్ళేమో ఏ ఎకరం లేదు, ఏం లేకున్నా కూడా ఇవాళ ఆర్గనైజర్ పేరు మీద కోట్లుగా 1000 ఎకరాల ఆస్తులు ఎట్లా సంపాదించుకున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకోసమని చెప్తా ఉన్నాం, ప్రతి రైతు కూడా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహించి రైతుకి డైరెక్ట్ కంపెనీకి సంబంధం పెట్టి మరి ఏ రైతు ఏ కంపెనీ నుంచి ఎంత సీడ్ తీసుకుంటున్నాడు అనేది కలెక్టర్ కార్యాలయంలో ఒక లెక్క పెట్టి, ఒక రిజిస్టర్ పెట్టి మరి దాని లెక్కలకి ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తే ఈ జిల్లా వ్యవసాయ అధికారులు కూడా ఈ సీడ్ పత్తి అంటే ఏందనుకుంటారు, సీడ్ పత్తి కమర్షియల్ అనుకుంటున్నారు. సీడ్ పత్తి అనేది కమర్షియల్ పత్తి కాదు, ఇది విత్తన పత్తి. కాబట్టి దాన్ని ఫస్ట్ గుర్తించుకోవాలా. ఈ వ్యవసాయ అధికారులు కూడా దీనిపైన అవగాహన లేకపోవడం చాలా బాధాకరము. ఎందుకంటే ఇవాళ 1000 ఎకరాలు పండేది సీడ్ పత్తి, ఇక్కడ పత్తని విత్తి రైతులే, అంతేగాని ఇక్కడ వేరే పత్తి పండదు. ఈ పత్తి మన రాష్ట్రానికి, దేశానికి అందించినటువంటి దిగుబడిని మన నడిగడ్డలో ఉన్నది. ప్రతి సంవత్సరం దాదాపు 1500 కోట్ల ట్రాన్సాక్షన్ కూడా ఈ ప్రాంతం నుంచి అవుతున్నది. మరి అందుకోసమని రైతుల బాధలు పట్టించుకోకుండా విత్తన పత్తి రైతుల యొక్క బాధలు ఇంత అంతా కాదు. మరి అందుకోసమని ఇలా రైతు కడుపు కాలింది కాబట్టి స్వచ్ఛందంగా మరి వచ్చి రోడ్డు మీద బైఠాయించి మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పడము మరి మనం చూస్తా ఉన్నాం ఎంత బాధాకరము. మరి ఆ రైతు కోసం పట్టించుకున్నా కూడా ఇలా ఒక ఆయన కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన రేపు మీటింగ్ పెడతామంటారు. మరి ఆ రోజు రైతు కమిషన్ వచ్చే కదా, మరి ఆ కమిషన్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందో ఇవాళ రైతులు చెప్పాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగానికి ఉంది, వ్యవసాయ యంత్రాంగానికి ఉంది. మరి ఆ కమిషన్ రైతు రిపోర్ట్ ని చెప్పకుండా మళ్ళీ మేము చర్చలకు పిలుస్తామంటే ఎన్ని రోజులు చర్చలు పిలుస్తారు? 40 ఏళ్ళ నుంచి చర్చలకు పిలుస్తూనే ఉన్నారు. మరి ఈ పత్తి విత్తన రైతు మాత్రం చనిపోతూనే ఉన్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల మీద కరుడు కడతా ఉన్నది. రైతుల సమస్యలు అంటేనే అసలు పట్టించుకోవడం లేదు, గాలికి వదిలేస్తుంది. రైతు అంటేనే చిన్న చూపి రైతుల మీద ఉరితాలు విధించి, నిర్బంధాలు విధించి ఈ రకంగా రైతులను ముప్పుతిప్పలు పడేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం రావడం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం దుర్మార్గం, దౌర్భాగ్యం పరిస్థితి. మరి చెప్తున్నాం రేవంత్ రెడ్డికి, చూడు నడిగడ్డ ప్రాంతంలో మరి ఇంత పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు నడుస్తా ఉంది. ఇక్కడ సీడ్ హబ్ గా వెలుస్తున్న ప్రాంతాన్ని నువ్వు పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఈ ఉమ్మడి పాలమూరు బిడ్డ అని చెప్పుకునే నీకు అర్హత లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో శస్యశామలం చేయాల్సిన బాధ్యత నీది. కానీ ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా మీదనే కేసులు పెడతా ఉన్నావు. అక్కడ లగచర్ల కేసులు పెట్టినావు, ఇక్కడ పెద్దనాడల కేసులు పెట్టినావు. మరి ఈ రకంగా ఈ పత్తి విత్తన పైన కూడా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. మీరు మధ్యవర్తులకు కొమ్ము కాస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని గద్దెని దింపుతామని డిమాండ్ చేస్తా ఉన్నాం.